ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు. అవునా? ఎప్పుడొస్తున్నాడంట? ఈసారైనా వాణ్ణి కొన్ని రోజులు ఉండి వెళ్ళమని చెప్పండి. ఉండి తిరిగి వెళ్లిపోవడానికి రావడం లేదు నాన్న, ఇక్కడే ఉండిపోవడానికి వస్తున్నాడు. మంచి డెసిషన్ తీసుకున్నాడు నాన్న. ఇప్పుడే పిల్లలకి చెప్తాను, హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే నాన్న, జాగ్రత్తగా రండి. సరే, బాయ్. బాయ్ నాన్న. రాథోడ్ సార్. పిల్లల్ని బాగిని పిలుచుకోనరా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అమర్. మార్నింగ్. ఏంటి డాడ్ పిలిచారంట? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి డాడ్? రాథోడ్ని జాబ్లో నుంచి తీసేశారా ఏంటి డాడ్? నిన్ను మీ బాబాయ్ యుఎస్ నుంచి వస్తున్నాడు. హైదరాబాద్లోనే సెటిల్ అయిపోతున్నాడు. అంటే మీతోనే కలిసి ఉండబోతున్నాడు. బాబాయ్ వస్తున్నారా డాడ్? అయితే ఇక రోజు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా వినోద్ వస్తున్నాడా అండి? జాబ్ మానేసి ఇండియాకి పర్మనెంట్ గా షిఫ్ట్ అవుతాడని నేనెప్పుడు అనుకోలేదు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వు మా తమ్ముడిని ఎప్పుడూ కలవలేదు. మేమెవ్వరం నీకు తన గురించి చెప్పలేదు. అలాంటిది తన పేరు వినోద్ అని నీకెలా తెలుసు? అవునా నమ్మిక? ఏదో తెలిసిన మనిషి గురించి మాట్లాడినట్టు అలా మాట్లాడేవేంటి? అవును, తన గురించి నువ్వెలా చెప్పగలిగావు? అది అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నావేంటి? అసలు వినోద్ గురించి నీకెలా తెలుసో చెప్పు. హలో అనామిక, అడుగుతుంది నిన్నే, చెప్పు. అది ఎందుకు అందరూ అలా అడుగుతున్నారు? అత్తయ్య వాళ్ళు ఎప్పుడైనా చెప్పుండొచ్చు. అవునవును సార్, ఆంటీ అంకుల్ వాళ్ళే చెప్పారు. వినోద్ గారు ఇండియాకి వచ్చేస్తే ఇద్దరు కొడుకులతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తే నాకు అప్పుడు తెలిసింది. ఏమైంది బాగి? అందరూ అక్కడుంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావేంటి? అందుకే చెప్తూ ఉంటాను, ఇలా అడుగేసేటప్పుడైనా, లైఫ్లో ముందడుగు వేసేటప్పుడైనా ఆలోచించి వెయ్యాలి. లేదంటే ఇలానే కింద పడి ప్రాణాలు పోయినా పోతాయి. ఇదేంటి, మామూలుగా అయితే ఒంటి కాళ్ళ మీద లేచి యుద్ధానికి వచ్చేది, ఇవాళ ఇంత సైలెంట్గా వెళ్తోంది. అసలేం జరిగింది?
ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా మను? చెప్తాను, అడుగు. నేను కొడైకెనాల్కి వచ్చినప్పుడు నన్ను ఎయిర్పోర్ట్లో కలిసావు కదా. అవును. ఆ రోజు నేనెవరిని కలవడానికి వచ్చానో నీకు తెలుసు కదా. ఏంటి మను అలా చూస్తున్నావు? చెప్పు. నేను కలవడానికి వచ్చింది అరుంధతి అక్కనే అని నీకు తెలుసు కదా. ఏ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ రోజు ఎయిర్పోర్ట్లో నాకు తెలియకుండా చేసిన నిజం మను. ఆ రోజు నేను రావాల్సిన ఇల్లు ఇదేనని, కలవాల్సింది ఆరో అక్కనేనని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పు మను. అండి కాదు, అక్క. ఏమైంది మిస్సమ్మా? కొడైకెనాల్లో మొదటి 2 రోజులు బాగానే ఉన్నావు. ఉన్నట్టుండి 3వ రోజు సడన్గా ఎందుకు అంత డల్ అయ్యావు? మా సార్ ఏమైనా అన్నారా? లేకపోతే మీ ఇద్దరేమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు రాతోడు.